ఒకడైనటువంటి నాకు ఈ అవకాశం పేద ప్రజలకి అండగా ఉంటానని, మీ సమస్యలు పరిష్కరిస్తానని, మీ కష్టాలకు అండగా ఉంటానని, ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఉంటానని చెప్పి ఈరోజు ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఈ అవకాశం కల్పిస్తూ మీ నమ్మకం మీ గరీబోల ఈ ప్రాంత ప్రజల కష్టాలకు అండగా ఉంటానని చెప్పి ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి అన్న గారికి, రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, మిగతా క్యాబినెట్ పెద్దలందరూ కూడా నా పాదాభి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్నప్పటి నుండి మీ ముందు తిరిగినోని, మీ కళ్ళ ముందు పెరిగినోని, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, మీకు కుటుంబ సభ్యుడిగా ఈరోజు ఈ అవకాశం వస్తుంది. ఇది నా ఎలక్షన్ అనుకోవట్లే, ఇది మీ ఎలక్షన్, మీ తమ్ముడు ఎలక్షన్, మీ అన్న ఎలక్షన్, మీ కొడుకు ఎలక్షన్, ఇది మనందరి ఎలక్షన్. ఎలక్షన్ అంటే ఎవరి గురించో, సింపతి గురించో, సెంటిమెంట్ గురించో కాదు, మన ప్రాంత అభివృద్ధి గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, ఇది మన జీవితాలతో ముడిపడిన విషయం. కాబట్టి ఈ సమయం వచ్చింది. గతంలో 3 సార్లు అవకాశం కల్పించారు, అభివృద్ధి దేవుడెరుగు, కానీ ఈ ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైంది, అరాచలకు గురైంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కదా, ఈ ప్రాంతం ఎంత అన్యాయమైందో మీ అందరికీ తెలుసు కదా. ఈరోజు పొరపాటు చేసుకోకండి, ఈరోజు ఆ పొరపాటు చేసుకోకండి. రేవంత్ అన్న ప్రజాపాలనలో నేను ఏ గల్లీలలో తిరిగినా, ఏ బస్తీలలో తిరిగినా, ఈరోజు మాకు రేషన్ కార్డు వచ్చింది నాయన, ఒక ఇంటికి పోతే సన్న బియ్యం పట్టుకొని కుటుంబం అంతా బయట నించొని కన్నీళ్లు పెట్టుకుంటా నాతో మాట్లాడడం జరిగింది. ఓ కుటుంబంకి వెళ్తే, నాయన మా కొడుకు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడు 10 ఏళ్ళుగా, కానీ మాకు చేసింది ఏం లేదు, నా ఇంటికి ఇవాళ రేషన్ కార్డు వచ్చింది నాయన, మా ఇంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి ఇస్తామని ఓ తల్లి చెప్తా ఉంది. ఇంకో బస్తీకి, ఓంనగర్ అనే బస్తీకి పోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు మా గల్లీలో రోడ్లు అయినాయి, డ్రైనేజ్ సిస్టమ్ అయిందని చెప్పి స్వచ్ఛందంగా మా ప్రాంత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా ఈ సమయం వృధా చేసుకోకుండా సరైన నిర్ణయం తీసుకోండి. మీలో మీ ఇంటి సభ్యుడిగా ఈ అవకాశం కల్పించినటువంటి నాకు అందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ, మరి గతంలో 2018లో 2023లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అవకాశం రాకుండా చేస్తే సరే, నా జీవితంలో ఒక తప్పు చేయలే, కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినారు. ఈ పబ్లిక్కి ఉపయోగపడద్దు నవీన్ అని అనేక కుట్రలు పన్నారు. ఆ భగవంతుడు ఉన్నాడు. ఈరోజు మీ అందరి ముందు నుంచొని మాట్లాడుతున్నా అంటే మీ అందరి ఆశీర్వాదం, ఆ భగవంతుడు రేవంత్ అన్న రూపంలో, కాంగ్రెస్ పార్టీ రూపంలో వచ్చి మీలో ఒక్కడైనటువంటి నాకు ఈ అవకాశం కల్పించు. గతంలో పొరపాటు చేసుకున్నట్టు ఈరోజు మోసపోకండి. మాయమాటలు చెప్పుకుంటా మన గల్లీలలో తిరుగుతున్నారు. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించండి. ఈరోజు 3 నెలల నుండి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 3 మంత్రులు మన ప్రాంతాల్లో తిరుగుకుంటూ 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినారు. ఇంకా కూడా మనందరం మంచి మెజార్టీతో కాంగ్రెస్ని ఇక్కడ నుండి గెలిపించుకుంటే రేపు 1000 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి పూర్తి నమ్మకం మాకుంది. అన్నగారి మీద ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నమ్మకం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, 2 సార్లు పోటీ చేసిన మళ్ళీ మీ ముందుకు వస్తున్నా, ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటూ, యువకుల జీవితాలను పాడు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే గతంలో అనేక యువకుల మీద తప్పుడు కేసులు పెట్టింది. ఎవరైనా లీడర్గా ఎదగాలనుకుంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడే యువకులకు అండగా ఉంటాం, పబ్లిక్కి సేవ చేసే యువకులకు అండగా ఉంటామని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్. ఈ యువకులను ప్రోత్సహించే విధంగా మన రేవంత్ అన్న పరిపాలన సాగుతుంది. మీరందరు యువకులు చూడాలి. మరి అనేక తప్పుడు ఆరోపణలు పెట్టుకుంటూ నవీన్ యాదవ్ ఒక రౌడీ అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. మీ కొడుకు రౌడీయా? మీ కొడుకు రౌడీయా? మీ తమ్ముడు రౌడీయా? మీ అన్న రౌడీయా? మీ తమ్ముడిని, మీ అన్నని, మీ కొడుకుని అనేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నారు. మీలో ఒకరిని, మీ స్థానికుడిని, ఈరోజు వాళ్ళకి బుద్ధి చెప్తారా? 11 తారీఖు
ఎట్లయితే ఈరోజు వాళ్ళు వేల సంఖ్యలో వచ్చినట్టు యువకులు పర్సనల్ ఇంట్రెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈ సొసైటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇండ్లకి మన కుటుంబ సభ్యులని స్నేహితులని బంధువులందరినీ కూడా పోలింగ్ స్టేషన్ తీసుకుపోయి చెయ్యి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా యువకులని మహిళలను పెద్దలను అందరినీ కూడా కోరుకుంటూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినటువంటి మంత్రులని ఈ ప్రాంతాన్ని మనందరికీ నమ్మకాన్ని కల్పించడానికి వచ్చినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. అనుకోకుండా హైదరాబాద్ మొత్తం గెలిచినా ఈరోజు కొన్ని జిల్లాలలో మనకు సీట్లు తక్కువ రావడం వల్ల మన అధికారం పోయింది. అధికారం పోయినా సంవత్సరంన్నర పాటు మాగంటి గోపీనాథ్ గారు మీ సేవలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సేవలో మీ రహమత్ నగర్ డివిజన్ సేవలో ఎల్లవేళలా నిమగ్నమై పనిచేసినారు. మీకు తెలుసు ఇక్కడే ఇదే రహమత్ నగర్ లో ఎస్పీఆర్ హిల్స్ ఉంటది, శివమ్మ పాపిరెడ్డి హిల్స్. పీజేఆర్ గారి తల్లిదండ్రుల పేరు మీద శివమ్మ పాపిరెడ్డి హిల్స్ ఉంటది. అక్కడ గోపీనాథ్ గారు మరి ఆనాడు మీకోసం ఇక్కడ ఉండే పేదల కోసం అక్కడ విలువైన 500-600 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి మీకోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం ఆ స్థలంలోనే బతుకమ్మైనా ఆ స్థలంలోనే మరి బ్రహ్మాండంగా క్రిస్మస్ అయినా ఏ ఆటల పోటీలు పెట్టాలన్నా అక్కడనే ఆ స్థలాన్ని కాపాడి మీకోసం పెట్టిన విషయం మీకు తెలుసు. మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయడం కోసం కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీళ్ళిచ్చి నీళ్ల సమస్య పరిష్కారం చేసింది గోపీనాథ్ గారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుండే. ఎల్లవేళలా అన్నా అంటే నేనున్నాను మీ దగ్గరకు వస్తుండే. ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని చీర పెట్టి సొంత అన్నలాగా ఒక మేనమామలాగా మీ ఇంటికి చీర పంపి ఆడబిడ్డల్ని గౌరవంగా చూసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అట్లాగే కేసీఆర్ కిట్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదొచ్చినా ఇంటికి బ్రహ్మాండంగా మీకే తీసుకొచ్చిన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలగలిపి నడిపిన నాయకుడు. దురదృష్టవశాత్తు గోపీనాథ్ గారి ఆరోగ్యం దెబ్బతిని మరి అనుకోకుండా సంవత్సరంన్నర లోపలనే ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 4-5 నెలలు ఆ కుటుంబం ఒంటరి అయ్యింది. 2 ఆడపిల్లలు, ఇంకా పెళ్లిళ్ళు కాలేదు. ఇంకొక కొడుకున్నాడు, ఆయన కూడా చిన్నోడే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి మన మాగంటి సునీతమ్మకి మాగంటి గోపి కుటుంబానికి అండగా నిలబడ్డారు పెద్దలు కేసీఆర్ గారు. అండగా నిలబడి ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం ఇలా ఈ ఆడబిడ్డను మీ ముంగడికి కేసీఆర్ గారు పంపించినారు. దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలే. మొన్న ఇక్కడనే ఎస్పీఆర్ హిల్స్ లో ఒక మీటింగ్ అయితే సునీతమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి మాగంటి గోపీనాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏడ్చిండ్రు. ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలను నేను కోరుతా ఉన్నా. భర్త చచ్చిపోతే ఏడుపు రాదా? భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే బాధ అనిపించదా? ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు. ఆ కన్నీటిలో దానిలో కూడా రాజకీయం చేసిన అరాచకపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అట్లాగే 14 మంది మంత్రులు ఒక్కొక్కరు ఇయాల గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రేమత్ నగర్ లో, యూసుఫ్ గూడాలో, అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నారు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రెండేళ్లలో ఏ ఒక్క మంచి పనన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి ఉందా? నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్కి వచ్చినారు. నేను ఇదివరకు కూడా మేము కూడా 10 ఏళ్ళు మీ దయతోని మీ ఆశీర్వాదంతోని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం. 10 ఏళ్ళు ఉన్నాం మీ ఆశీర్వాదంతో. ఈ 10 ఏళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. 2 సార్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కొట్లాడినాం, 10-12 ఉప ఎన్నికలు కొట్లాడినాం, బై ఎలక్షన్స్ కొట్లాడినాం. కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపియకపోతే
అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా? ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినామా ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి? దయచేసి మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి, రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. యాది పెట్టుకో. ఇదేమి ఎడి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా. ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎంతో మంది నియంతలు, ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా, తల వంచుకునే విధంగా, తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. ఆలోచించుకో. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏం రద్దు చేస్తావు? ఏం షురువు చేసినావని రద్దు చేస్తావు నువ్వు? 2 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు? ఒక్కసారి ఇక్కడ ఉన్నాయి చూడురి, ఇటు చుట్టూ పెట్టిర్రు మనోళ్ళు. ఒక్కసారి మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? అత్తలకు 4,000 వస్తున్నాయా? వస్తలేవా? ఏం మీకు రేమత్ నగర్లో స్పెషల్గా వస్తున్నాయా? ఏమేమన్నా పెన్షన్ 4,000 వస్తుందా? ఆడపిల్లలకి నెలకు 2,500 వస్తుందా? గట్టిగా చెప్పుడు, జర లగాయించి నివడాలి రేవంత్ రెడ్డికి. తులం బంగారం వస్తుందా? వస్తలేదా? ఆడపిల్లలకి స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ లో నిండా ఇచ్చిండ్రా? మగపిల్లలకి ఇస్తా అన్నాడు 5 లక్షల కార్డు వచ్చిందా? స్కాలర్షిప్లు 5 లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా? నువ్వు షురు ఏం చేసినావని రద్దు చేస్తావు నాకు అర్థం కాక అడుగుతా. ఒకటి షురు చేసిండు. ఏమిటిది? అది ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు. ఆడోళ్ళకు ఫ్రీ అట, మొగోళ్ళకు డబల్ టికెట్ అట. అదేం ఫ్రీ నాకు అర్థం కాదు. కుడి చేత్తో నిచ్చుడు, ఎడమ చేత్తో గుంజుకునుడు, అదేం ఫ్రీ? మళ్ళీ మీదికి వెళ్ళి పిల్లగాళ్ళ బస్ ఛార్జీలు కూడా పెంచిండు. ఆడోళ్ళకు ఫ్రీ అట, ఇంట్లుండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇక మరి ఇచ్చినట్ట తీసుకున్నట్ట? గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు. ఇంకొక మాట మీరు ఆలోచించమని కోరుతున్నాను నేను. దయచేసి ఆలోచించండి. ఈయన కొత్త ఇష్యూ చేస్తుడు కాదు. పెద్దలు కేసీఆర్ గారు ప్రారంభించినవన్నీ రద్దు చేసిండు. ఏమేమి రద్దు అయినాయి ఒక్కసారి నేను మీకు చెప్తా. కేసీఆర్ కిట్టు రద్దు చేసిండా లేదా? వస్తుందా? అయింది. కేసీఆర్ కిట్టు వస్తుందా లేదా? రంజాన్ తోఫా వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? క్రిస్మస్ కానుక వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఊర్లలో రైతులకు 15,000 వచ్చిందా?